ఇస్రో 101వ ప్రయోగం బాహుబలి రాకెట్తో అతిపెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దేశ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ ఘట్టాన్ని నాంది పలికింది. ఇస్రో 101వ ప్రయోగంగా LV-M3 బాహుబలి రాకెట్ ద్వారా అతిపెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం కేవలం ఒక శాటిలైట్ లాంచ్ మాత్రమే కాదు, భవిష్యత్ కమ్యూనికేషన్ రంగాన్ని పూర్తిగా మార్చే ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పాలి. బాహుబలి రాకెట్ LV-M3 ప్రత్యేకతలు ఏంటంటే, ముందుగా ఈ ప్రయోగాన్ని మోసుకెళ్లే LV-M3 రాకెట్ గురించి తెలుసుకుందాం. ఇదే రాకెట్ ను భారత్ ప్రేమగా బాహుబలి అని పిలుస్తుంది. సుమారు 43 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు, భారీ ఉపగ్రహాలను తీసుకెళ్లే శక్తి ఈ రాకెట్ ను గగన్యాన్ మిషన్ కూడా ఉపయోగిస్తున్నారు. అంత భారీ సామర్థ్యం ఉన్న ఈ రాకెట్ ద్వారానే బ్లూబర్డ్ బ్లాక్ 2 లాంటి మహా ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలో చేర్చగలిగింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు అసలు హైలైట్ అయిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ గురించి చూద్దాం. ఇది ఒక సాధారణ కమ్యూనికేషన్ శాటిలైట్ కాదు. స్పేస్ నుంచే 5G 4G సిగ్నల్స్ ను నేరుగా సాధారణంగా స్మార్ట్ ఫోన్లకు అందించే అత్యధిక శాటిలైట్. అంటే టవర్ లేదు, నెట్వర్క్ లేదు, ఫైబర్ కేబుల్ అవసరం లేదు. కేవలం మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ చాలు. సిగ్నల్ నేరుగా ఆకాశం నుంచి మీ ఫోన్కి వస్తుంది. అయితే దీనికి ఎలాంటి ఫోన్లు కావాలి? ఇందులో మరో అద్భుతమైన విషయం ఏంటంటే, ఖరీదైన శాటిలైట్ ఫోన్ అవసరం లేదు, ప్రత్యేక డివైస్ అవసరం లేదు. మీ దగ్గర ఉన్న సాధారణ 4G 5G స్మార్ట్ ఫోన్లు చాలు. అదే ఫోన్తో కాల్స్, ఇంటర్నెట్, మెసేజెస్, డేటా సర్వీసులు అన్నీ ఉపయోగించవచ్చు. ఎక్కడ ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ అనే దాని గురించి వస్తే, ఈ శాటిలైట్ అసలు శక్తి ఎక్కడ కనిపిస్తుందంటే, అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, ఎడారుల్లో, సముద్రం మధ్యలో, సరిహద్దు ప్రాంతాల్లో, విపత్తుల సమయంలో ఇది బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి చోట్ల మొబైల్ టవర్లు పనిచేయవు. కానీ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉంటే ఆకాశమే మీ టవర్. విపత్తుల సమయంలో గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు దీన్ని. భూకంపాలు, వరదలు, సైక్లోన్లు, భూస్ఖలనాలు ఇలాంటి విపత్తుల సమయంలో మొదట కూలిపోయేది కమ్యూనికేషన్ వ్యవస్థే. అప్పుడు రెస్క్యూ టీమ్స్కు సంప్రదింపులు ఉండవు, ప్రాణ నష్టం పెరుగుతుంది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈ శాటిలైట్ ప్రాణాలను కాపాడే ఆయుధంగా మారుతుంది. దేశ రక్షణకు కూడా ఇది ఎంతో కీలకం. ఇది కేవలం ఫీలియన్ ప్రయోగానికి మాత్రమే కాదు, దేశ రక్షణ రంగానికి కూడా అత్యంత కీలకం. సరిహద్దుల్లో నెట్వర్క్ సమస్యలు లేకుండా సైన్యం నేరుగా కమ్యూనికేట్ చేయగలదు. డ్రోన్లు, నిఘా వ్యవస్థలు, రియల్ టైం డేటా అన్నింటికీ ఈ శాటిలైట్ బలమైన ఆధారం. భవిష్యత్ ఇంటర్నెట్కు ఇదేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసింది టవర్ ఆధారిత, నెట్వర్క్, ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్. కానీ ఇకపై స్పేస్ ఆధారిత ఇంటర్నెట్ యుగం మొదలైంది. భూమి మీద ఎంత దూరమైనా, ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ విప్లవాన్ని తీసుకురానుంది. ఇస్రోకి ప్రపంచ స్థాయిలో గౌరవం దక్కింది. ఇలాంటి అత్యాధునిక మిషన్ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఇస్రో మరోసారి ప్రపంచంలోనే టాప్ స్పేస్ ఏజెన్సీల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ ఖర్చు, అధిక నాణ్యత, అత్యంత విశ్వసనీయత. ఇస్రో అంటే ఇదే. చివరగా ఏంటంటే, ఇస్రో 101వ ప్రయోగం కేవలం ఒక సంఖ్య కాదు, భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది. బాహుబలి రాకెట్తో బ్లూబర్డ్ బ్లాక్ 2 లాంచ్. ఇది భారత అంతరిక్ష శక్తిని ప్రపంచానికి ఇచ్చిన మరో సందేశం. ఆకాశమే అద్దు కాదు, అంతరిక్షమే మన భవిష్యత్. దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ఈ ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.